ఈ నెల 27 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. పెన్మలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ, ఎస్ఐలతో వినాయక ఉత్సవాల సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులకు, మండపాల కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీజేలకు ఎటువంటి అనుమతి లేదని, హోరెత్తించే పెద్ద శబ్దాలతో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నారు. మీరు ఆ రోజు ఉత్సవం వరకు లేదా ఆ రోజు చేసిన ఎంజాయ్మెంట్ వరకే చూస్తారు. దాని తర్వాత జరిగే పరిణామాలకి పోలీసు వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత అందులో ఇరుక్కున్న వాళ్ళు కానీ, దాని ద్వారా బాధపడిన వాళ్ళు కానీ, దాని ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు పోలీసు వాళ్ళు చూస్తాం. కాబట్టి మేము పదే హెచ్చరిస్తున్నాం. డీజే వద్దు 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 అంటే ఇందాక సార్ చెప్పినట్టు చాలా మంది ప్రొఫెషన్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను స్వయంగా పడమటలో మా ఇరిగేపాట దగ్గర డీజే విపరీతంగా ఫుల్ సౌండ్ పెట్టారు. చాలా ఇరుకు సందులో పిల్లల్ని, చిన్న పిల్లల్ని వినాయకుడి ఒళ్ళలో పడుకోబెట్టడానికి కొంతమంది ఇస్తున్నారు. వాళ్ళు తీసుకుని అందుకుంటున్నారు. అందులో ఒక పాపకి ఫిట్స్ వచ్చేసి ఆ సౌండ్కి